హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. ఒక మంచి మ్యూజిక్ కంపోజర్ అనే చెప్పాలి. సో నచ్చావులే అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ మనందరికీ. సో అలాంటి మంచి మంచి సినిమాలే కాకుండా హారర్ జోనర్లతో కూడా భయపెడుతూ ఉంటారు. సో ఈసారి కూడా రారాజు అనే ఒక మంచి హారర్ జోనర్లో ఒక మంచి మూవీని మన ముందుకి తీసుకురాబోతున్నారు డైరెక్టర్ శివప్రసాద్ గారు. దానికి ఒక అదిరిపోయే బీజిఎం ఇచ్చారనమాట. సో దాని గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. హాయ్ అండి. లవ్ జోనర్ కానీ, ఎమోషన్‌ని గానీ, హర్రర్‌ని గానీ ఏ జోనర్ ఇచ్చుకున్నా మీ కంపోజిషన్ చాలా బావుంటది. సో ఈ 'రారాజు'కి డిఫరెంట్ అనమాట. ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని ప్రయత్నం అనే చెప్పాలి. సో దాని గురించి మీ ఎక్స్‌పీరియన్స్ మీరు ఎలా ఇచ్చారు బీజీఎం దానికి? యాహ్! అండి. ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. అంటే ఇప్పటి వరకు నేనైతే ఇలాంటి జానర్‌కి ఎప్పుడు వర్క్ చేయలే. అంటే జానర్‌కి వర్క్ చేశా, బట్ ఇలాంటి కాన్సెప్ట్ అంటే ఫేస్‌లు కనిపియవు, ఎవరు కనిపియరు. సో ఫస్ట్ నేను నిజంగా కొంచెం ఇదయ్యాను. అంటే ఫేస్‌లు కనిపియకపోతే ఎలా, కథ బాగుంది కదా అనేసి. బట్ ఎప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మూవీ వచ్చిందో నేను బాగా కన్విన్స్ అయ్యాను. ఇది ఒకటి కొత్తగా మనం చేయబోతున్నాము, విజువల్‌గా బాగుంది, బాగా తీశారు. సో 100% దానికి ఎఫర్ట్ పెట్టి చేయాలి అనేసి ఐ టుక్ లైక్ నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంటే కూడా కొంచెం టైం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని కూడా క్యారెక్టర్ని ఎట్లా బిల్డప్ చేయాలి అంటే మ్యూజిక్ పరంగా కానీ, సో వాటి పరంగా క్యారెక్టర్ని ఇంకొంచెం బిల్డప్ చేసి, సో ఎక్స్ప్రెషన్స్ ఉండవు బేసిక్గా దీంట్లో. సో ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా కూడా మ్యూజిక్ ద్వారా, సౌండ్ ద్వారా ఆ ఎక్స్ప్రెషన్స్ని, ఫియర్ని ఎలివేట్ చేయాలి. అండ్ అలానే వేరే అదర్ ఎమోషన్స్ కూడా, కామెడీ అయినా అంతే, కామెడీ కూడా ఆ టైమింగ్ని ఎలా ఇవ్వాలి. సో అట్లా వీ టుక్ డిఫరెంట్ కేర్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్. అంటే కనిపించని క్యారెక్టర్స్, ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏడుస్తుంటే దానికి తగ్గట్టు కొంచెం మ్యూజిక్ ఇస్తూ ఉంటాము. మీకు రఫ్ కట్ మొత్తం వచ్చిన తర్వాత మీరు మ్యూజిక్ అనేది ఎడిట్స్ అన్ని పోయేస్తారు. అసలు వాళ్ళు తీయడమే ఫేసెస్ కనపడకుండా తీసారా, లేదంటే ఎడిటింగ్ లో ఏమన్నా మేనేజ్ చేశారా? లేదండి, తీయటమే ఫేస్లు కనిపించవు. సజెషన్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటారు ఎవరు ఏంటనేది, బట్ ఫేస్లు అయితే కనిపించవు. సో ఎక్స్ప్రెషన్స్ అనేది అసలు జీరో ఉంటాయి అన్నమాట దీంట్లో. బట్ ఎమోషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఫియర్ అనేది దీంట్లో డబుల్ ఉంటుంది బేసిక్గా నార్మల్ కంటే కూడా. ఎందుకంటే దీంట్లో మనం ఎక్కువ చూపించే సౌండ్లో ఎక్కువ ఇచ్చే ఛాన్స్, స్కోప్ ఎక్కువ ఉంటుంది మనకి. సో నార్మల్ సమ్టైమ్స్ ఏ సీన్లో అయినా ఫేస్ ఉన్నది అంటే మనం ఒక లిమిటేషన్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇతను ఈ ఫేస్ కాబట్టి సమ్ లిమిటేషన్స్లోకి వెళ్తుంది. అసలు ఫేస్లు కనిపినప్పుడు ఇంకా భయం వేసే ఛాన్స్ ఉంటుంది, ఇంకా క్యూరియాసిటీ, ఇంకా మనం ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాస్ మనం ఊహించుకుంటాం, అక్కడ హీరో ఉండరు కాబట్టి మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటాం. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. నాని గారితో కూడా మీరు కలిసి వర్క్ చేశారు ఆయన మూవీకి. సారీ ఇప్పటి నుంచి నిఖిల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు మీరు వర్క్ చేసిన సినిమాల్లో చాలా మంది ఆర్టిస్ట్ని మీరు చూస్తూ వస్తారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టుగా మీరు బీజిఎమ్స్ ఇస్తూ ఉంటారు, సాంగ్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగా మీకు బాగా మనసుకు దగ్గరగా అనిపించిన ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు? అన్నీ అండి. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క మూవీ ఏంటంటే వెరీ ఎమోషనల్ రామ్ కామెడీస్ ఇవన్నీ చేశాను. సో యూ కెన్ సే, ఇందాక మీరు అన్నట్టు నచ్చావలే తనిషి ఫస్ట్ మూవీ. సో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అట్లానే నెక్స్ట్ నిఖిల్తో చేసినప్పుడు కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ. సో అవి పర్ఫార్మెన్స్ చాలా విపరీతంగా ఉంటాయి ఆ రెండు మూవీస్లో కూడా. అండ్ రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ది. సో సుహాస్ పర్ఫార్మెన్స్ ఇంకెవరు చెప్పవసరం, అంత ఆ రేంజ్లో ఉంటుంది. ఊరు పేరు బైరోకొన, సందీప్ కిషన్ది. సో ఎవ్రీవన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ క్యారెక్టర్స్ అండి. సో అందుకు డెఫినెట్గా అలాంటి మూవీస్ రావటం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ. అట్లాంటి సాంగ్స్, స్కోప్ ఉన్నాయి మూవీస్ ఇవన్నీ రావటం అనేది. సో అన్ని జోనర్స్ లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ జోనర్ అంటే మీరు ఏం చెప్తారు? నా ఫేవరెట్ జోనర్ అంటే రామ్ కామెడీస్ అండి, లవ్ స్టోరీస్ ఇవి నా ఫేవరెట్ జోనర్. అండ్ 100% ఇవి నేను వదులుకోను. హర్రర్స్ ఇట్లాంటివి కూడా, థ్రిల్లర్స్ వస్తున్నాయి. సో వీటికి ఎందుకంటే అండి స్కోప్ బాగుంటుంది మ్యూజిక్లో. సో ఇవి కూడా హ్యావ్ టు. మీకు కంప్లైంట్ ఏం రాలేదండి, మమ్మల్ని ఎక్కువ భయపెట్టేస్తున్నారు మీ బీజిఎంతో అని? అంటే కాంప్లిమెంట్ అంటే హర్రర్ సినిమాని భయపెట్టడం అనేది ఒక కాంప్లిమెంట్. సో అలాగే ఏదన్నా మంచి కాంప్లిమెంట్ కానీ మంచి మెసేజ్ కానీ ఎవరి దగ్గర నుంచి? యాక్చువల్లీ నేను ఫస్ట్ మూవీ చేసినప్పుడు, అనసూయ చేసినప్పుడే, నేను థియేటర్లో ఉన్నప్పుడే విపరీతంగా భయపడేవాళ్ళండి. బట్ అప్పుడు నా వరకు అంటే మీడియా అది, నేను నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి నా వరకు రాలేదు. బట్ నేను చూశాను ఎంత భయపడుతున్నారు ఏంటి. ఐ ఎంజాయ్ దట్. అనసూయ అవును చేసినప్పుడు, అమరావతి చేసినప్పుడు మటుకే నా వరకు వచ్చిందండి. మ్యూజిక్ చాలా భయపెట్టింది. అవునులో కానీ కొన్ని సీన్స్లో కానీ మ్యూజిక్ వల్ల చాలా ఇది వచ్చింది అని రివ్యూస్లో అంతా వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వర్క్ ఇస్ స్పీకింగ్ అనేసి.
ఇప్పటి వరకు చాలా సినిమాలు మీరు బీజిఎం చేశారు. ఇక మీదట ఇంకా ఇలాంటి సినిమాలే చేయాలి అంటే కొన్ని సినిమాలు చేసిన తర్వాత చాలా మందికి కాస్త కొంచెం నేను ఇలాంటివే చేస్తాను, ఇంతవరకే చేస్తాను అని ఉంటది. కానీ మీరు ఎప్పుడు అలా కనిపించలేదు. ఎందుకంటే మీ వర్క్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడం వెనకాలే మీ వర్క్ ఏంటో అర్థమవుతుంది. సో అలాగా మీరు ఇన్ ఫ్యూచర్ చేయాలి అనుకుంటే డ్రీమ్‌గా ఎవరితో అయినా కలిసి వర్క్ చేయాలనుకుంటే ఉన్నదా అలా? అట్లా బేసిక్‌గా అలా ఫిక్స్ అయ్యి ఒక డ్రీమ్ వీళ్ళతోనే వర్క్ చేయాలని లేదండి. కాకపోతే ఇలాంటి మూవీస్ డిఫరెంట్ మూవీస్ ఇంకా చేయాలి. మోర్ ట్రెండీ మూవీస్ ఇంకా చేయొచ్చు. మోర్ కామెడీ గానీ, సో డిఫరెంట్‌గా ఇంకా ట్విస్ట్‌లు అట్లాంటివి ఉన్న మూవీస్, క్రైమ్ కామెడీస్, సో అట్లాంటివి చేయాలనిపిస్తది. బట్ అదే చెప్తున్నాను. అట్లాంటి కొత్త కాన్సెప్ట్స్ కొత్తయి వస్తున్నాయి. సో ఎటు చేయడానికి. సో దట్స్ వై ఐయామ్ సాటిస్ఫైడ్ అండ్ గోయింగ్ ఆన్. నాన్నగారి నుంచి ఎప్పుడు మంచి అప్రిషియేషన్ అంటే ఏదైనా గుర్తుందా? మంచి అప్రిషియేషన్ అంటే ఐ థింక్ దిస్ సాంగ్ అండి. ఇది మేము వయసుకు వచ్చాము అప్పుడు చూసినప్పుడు హీ ఫెల్ట్ గుడ్ అనమాట. ఈవెన్ నచ్చవలే చూసినప్పుడు కానీ, మేము వయసుకు వచ్చాము చూసినప్పుడు కానీ, దెన్ హీ ఫెల్ట్ ఇది బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఇది బిఫోర్ రీచ్ ఓన్లీ ఆయన చెప్పారు ఈ బాగుంది సాంగ్, చాలా ఇంత ఫీల్ ఇది ఉంది అది అనేసి. సో సాంగ్ కూడా హిట్ అయినా ఐ ఫీల్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, శేఖర్ చంద్ర గారు ఇప్పటి వరకు ఎన్నో మంచి సినిమాలకి ఆయన మ్యూజిక్ అందించారు. అలాగే రారాజు అని ఒక డిఫరెంట్ కాన్సెప్చువల్ మూవీలో కూడా ఈయన బీజిఎం ఇచ్చారు. అండ్ ఎటువంటి ఫేసెస్ కనిపించకుండా బీజిఎం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి అలాంటి మంచి సినిమాని అయితే మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ గారికి ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఆ సినిమాని సపోర్ట్ చేసిన శేఖర్ చంద్ర గారికి కూడా మన అప్రిషియేషన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో మార్చి 7th ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని సపోర్ట్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 17 హైదరాబాద్.